కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అనేవి మన భారతీయులు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా వారి ఆహారంలో అది ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. అది పంట ఉత్పత్తి కూడా అది ఎక్కువగా ఉండడం వల్లనేమో కానీ చాలామంది పిండి పదార్థాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల అనేక రకాలైన మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రాచీన విధానాలు మనం గమనించిన రీసెంట్ సైన్స్ ఏం చెప్తుంది అనేది కూడా మనం గమనించిన మనకు తెలుస్తున్న విషయం ఏంటి అంటే, మనం కార్బోహైడ్రేట్స్ని మన ప్లేట్లో తినేటప్పుడు అది వరి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, గోధుమ కానివ్వండి, ఏదైనా సరే దాన్ని మనం అదర్ అంటే హోల్ ఫుడ్స్తో కానీ, ప్రోటీన్స్తో కానీ, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్తో కానీ కవర్ చేయగలిగితే షుగర్ స్పైక్ అవ్వకుండా, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చేసుకోవచ్చు. అంటే అన్నాన్ని పుష్కలంగా కూరలో కలుపుకొని తినడము, లేదా హెల్దీ ఫ్యాట్ అంటే నెయ్యి లాంటివి, నాట్ ఆవు నెయ్యి లాంటివి కలుపుకోవడం ద్వారా షుగర్ స్పైక్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు.